ఈ కేసులో నిందితులు మరోసారి బెయిల్ పిటిషన్స్ దాఖలు చేశారు. నాలుగోసారి ఛార్జ్షీట్ రిటర్న్ కావడంతో నిందితులు బెయిల్ కోరారు. 3.5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సక్రమంగా ఛార్జ్షీట్ వేయలేదన్నారు. అరెస్ట్ చేసి 100 రోజులు దాటిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బెయిల్ పిటిషన్స్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నాలుగోసారి ఛార్జ్షీట్ రిటర్న్ కావడంతో నిందితులు బెయిల్ కోరారు. 3.5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సక్రమంగా ఛార్జ్షీట్ వేయలేదన్నారు. అరెస్ట్ చేసి 100 రోజులు దాటిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బెయిల్ పిటిషన్స్ పై నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎన్ని రకాల మలుపులు తిరుగుతుందో మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు తాజాగా అసలు బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఎప్పుడు తీర్పు ఇవ్వబోతోంది, ఏం చెప్తున్నారు అడ్వకేట్స్, ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకు ఒక కీలక మలుపు అయితే తిరుగుతుంది. నిన్న చూసుకున్నట్లయితే ఈ కేసులో ప్రధానంగా వినిపించిన పేరు ప్రభాకర్ రావు. ఏదైతే జూబ్లీహిల్స్ ఏసీపీకి అయితే ఒక లెటర్ రాయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈసారి ఏదైతే నిందితులు బెయిల్ పిటిషన్లు అయితే మరొకసారి దాఖలు చేశారు. ముఖ్యంగా నాలుగోసారి ఈ ఛార్జ్ షీట్ రిటర్న్ కావడంతో ఏదైతే నిందితులు బెయిల్ అయితే పిటిషన్ అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నిందితులు బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత కూడా లాయర్లు కూడా తమ వాదనలు అయితే వినిపించారు. ముఖ్యంగా 3.5 నెలలు గడుస్తున్నా సరే సక్రమంగా ఛార్జ్ షీట్ వేయలేదంటూ కూడా వాళ్ళైతే వాదనలు వినిపించడం జరిగింది. అరెస్ట్ చేసి 100 రోజులు దాటిందని కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా బెయిల్ పిటిషన్ పై ఈ రోజు అయితే నాంపల్లి కోర్టు అయితే తీర్పు ఇవ్వనుంది. గతంలో కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ నిందితులు కూడా బెయిల్ అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పోలీసులు కూడా కౌంటర్ కూడా దాఖలు చేయడంతో బెయిల్ పిటిషన్లు అయితే క్యాన్సిల్ అవడం జరిగింది. ప్రస్తుతం మరొకసారి ఏదైతే ఈ ఛార్జ్ షీట్ ప్రకారంగా ప్రస్తుతం బెయిల్ పిటిషన్ అయితే వేశారు. ముఖ్యంగా 3.5 నెలలు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు సరైన ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదంటూ కూడా నిందితుల తరఫున లాయర్లు అయితే వాదనలు వినిపించడంతో ప్రస్తుతం నాంపల్లి కోర్టు కూడా ఈ తీర్పు అయితే ఈ రోజు వెల్లడించింది. అలాగే మరొక పక్క బెయిల్ పిటిషన్ కనుక వాళ్ళకి బెయిల్ ఇస్తే ఈ కేసు తారుమారయ్యే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అయితే వాపోతున్నారు. ముఖ్యంగా ఈ కేసు ఇప్పటికే అందరూ వాంగ్మూలంలో రికార్డ్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా యుఎస్ లో ఉన్న ప్రభాకర్ రావుకు సంబంధించి ఆ కీలక విషయాలు కూడా బయటికి వచ్చినాయని తెలుస్తుంది. అలాగే మరొక పక్క చూసుకున్నట్లయితే ఈ కేసులోని ముఖ్యంగా ప్రభాకర్ రావు కూడా నిన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి ఒక లెటర్ అయితే పంపించడం జరిగింది. తను యుఎస్ లో ఉన్నట్టు, అలాగే తన అనారోగ్య రీత్యా ఏదైతే ఇండియా రాలేకపోతున్నానంటూ, అలాగే ఈ కేసుకు సంబంధించి పూర్తి సహకారం అందిస్తారంటూ కూడా ఆయన అయితే చెప్పారు. ముఖ్యంగా అలాగే మరొక పక్క ఈ కేసులోని ఇప్పటికే కొన్ని విషయాలు కూడా వాట్సాప్ ద్వారా పోలీసులకి తెలియజేసినట్లు కూడా ప్రభాకర్ రావు ఆ లేఖలు అయితే రాయడం జరిగింది. అలాగే మరొక ప్రక్క ఇప్పుడు ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ప్రస్తుతం బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో వాదనలు అయితే ముగిసాయి. ప్రస్తుతం నాంపల్లి కోర్టు ఈ రోజు దీనికి సంబంధించి తీర్పు కూడా వెల్లడించనుంది. సతీష్, థ్యాంక్ యూ కుమార్.